తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ప్రసాదాన్ని అందుకోవడం ప్రతి యాత్రికుడికి పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవంగా భావించబడుతుంది. తిరుమల దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడు స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత ఈ లడ్డుని తప్పకుండా తీసుకోవాలని భావిస్తారు. ఈ లడ్డు కోసం వారి హృదయం ఆసక్తితో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్త ప్రకారం ఈ లడ్డు నేడు 304వ పుట్టినరోజు జరుపుకుంటుందని చెప్తున్నారు. 1715 ఆగస్టు 2 నుంచి ప్రారంభమైందని నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ ఈ 304 సంవత్సరాల వాదనకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఈ లడ్డు ప్రారంభమైన ఖచ్చిత తేదీ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. చరిత్ర పరిశీలనలో 1803లో తిరుమలలో బూందీ ప్రసాదం పరిచయమైంది. 1940లో ఈ బూందీ ప్రసాదం నేటి లడ్డు రూపంలోకి మారింది. కాబట్టి లడ్డు వయసు 304 సంవత్సరాలు కాదు, 1940 నుంచి లెక్కిస్తే సుమారు 85 సంవత్సరాల వయసే ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి సోషల్ మీడియాలో విస్తరించబడ్డ తప్పుడు వార్తలను భక్తులు జాగ్రత్తగా చూడాలి. లడ్డు తయారీ ప్రక్రియలో టీటీడీ అత్యంత శ్రద్ధ, నిష్ఠను పాటిస్తుంది. ఉత్తమ నాణ్యత పదార్థాలు, శనగపిండి, చక్కెర, నెయ్యి, తామర గింజలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, డ్రై ఫ్రూట్స్ ప్రతి దశలో సూచితత్వంతో జాగ్రత్తగా ఎంపిక చేసి పవిత్ర వాతావరణంలో తయారు చేస్తారు. ప్రతిరోజు సుమారు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాసం వంటి సందర్భాల్లో ఈ సంఖ్య 4 నుంచి 5 లక్షల వరకు పెరుగుతుంది. 2009లో తిరుమల లడ్డు పేటెంట్ ట్రేడ్మార్క్ను సంపాదించుకుంది. 2014లో జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ గుర్తింపు కూడా లభించింది. ఈ జిఐ గుర్తింపు ద్వారా తిరుమల లడ్డు ప్రత్యేక భౌగోళిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా పొందింది. లడ్డు ధరలు కూడా కాలానుగుణంగా మారాయి. సాధారణ లడ్డు 175 గ్రాములు ₹50, అలాగే కళ్యాణోత్సవ లడ్డు 700 గ్రాములు ₹200. భక్తులకు ఇది కేవలం ఆహారం కాదు, స్వామివారి ఆశీస్సుల సంకేతంగా, ఆధ్యాత్మిక అనుభూతిగా ఉంటుంది. ఈ లడ్డు స్వామివారి దివ్య సాన్నిధ్యానికి చిహ్నంగా భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ తిరుమల ప్రసిద్ధి కొనసాగుతుంది. ఈ చరిత్రను నిజంగా తెలుసుకొని సరైన సమాచారాన్ని అందుకోవడం ఎంతో అవసరం. భక్తులు అపోహలకు బదులు నిజాన్ని గ్రహించి పవిత్ర లడ్డు ఆనందాన్ని అందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి.